హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో బ్రస్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఈ వీడియోలో మనం కన్నడ బిగ్ బాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గిల్లీని టీఆర్పీ కోసం యూజ్ చేసుకున్నారా? ఇప్పుడు కన్నడ ఆడియన్స్ అదే అడుగుతున్నారు. కలర్స్ కన్నడ ఛానల్ని, అలాగే బిగ్ బాస్ హోస్ట్ అయినటువంటి సుదీప్ గారిని. ఎందుకంటే నిన్న ఈరోజు జరగబోయే ఎపిసోడ్ చూసి వాళ్ళు అలా డిసైడ్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ ఆల్రెడీ చూశారు, ఈ రోజు ఎపిసోడ్ లీక్స్ తెలిసాయి కాబట్టి అలా అడుగుతున్నారు. ఫుల్ సీరియస్గా ఉన్నారు ఛానల్ పైన, అలాగే సుదీప్ గారు హోస్ట్ పైన. సుదీప్ గారిని అయితే, నువ్వు అసలుకి ఈ సీజన్ పూర్తి చూసావా? వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తే నాగార్జునని ఎలా అడుగుతాం, అలాగే స్క్రిప్ట్ ఇస్తే వచ్చి మాట్లాడేస్తున్నావు. ఎవరు ఈ సీజన్ పూర్తి ఎంటర్టైన్ చేశారని నీకు తెలియదా? నువ్వు చూడలేదా బిగ్ బాస్? అసలుకి నువ్వు ఒక నుంచి బిగ్ బాస్ హోస్ట్ మానేసి సినిమాలు చేసుకో. ఇంకా ఇలాగే కంటిన్యూ చేసామంటే ఆ సినిమా చూడము, ఫ్లాగ్ కూడా చేస్తాం. ఇదే మీకు చెప్తున్నామని ఫుల్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు సుదీప్ గారికి, కన్నడ ఆడియన్స్, బీబీ ఆడియన్స్. ఎందుకంటే నిన్నైతే కిచెన్ చెప్పాలని వారానికి ఒకటి ఉంటుంది, అలాగే ఈ వారమే ఫినాలే జరగబోతుంది. అందుకే ఈ సీజన్ మొత్తం ఎవరు ఎంటర్టైన్ చేశారంటే ఒకరికి ఇచ్చారు. ఫస్ట్ కిచెన్ చెప్పాలి అని ఒకటి వచ్చేసి మెచ్చుకుంటారు. ఇది ఎవరు ఎక్కువ వారం బాగా ఆడితే వాళ్ళని. ఇది అశ్విని గారికి అయితే ఇచ్చారు. వాళ్ళైతే ఈ వారం బాగా ఆడారు. కానీ ఇంతకుముందు 4-5 వీక్స్ అయితే కిచెన్ చెప్పాలి ఇవ్వలేదంటే స్టాప్ చేశారంటే ఈ వారమే ఎందుకు ఇచ్చారు అశ్విని గారికి? వాళ్ళు ఇంకా రాశిక, అలాగే ధనుష్ వీళ్ళు బాగా ఆడారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అశ్విని గారికి ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత ధ్రువంతను ఉన్నాడు, ఇతను ఇద్దరిని ఈ వారమే ఎందుకు అంతలా వెళ్ళిపోయారు? ఫినాలే వేరే దగ్గర వస్తుంది, ఏదన్నా గిల్లీకి అన్యాయం జరగాలి, స్టూడెంట్ తగలబెట్టేస్తాం అని కన్నడ ఆడియన్స్ అంటున్నారు. ఇప్పుడు 1 వీక్ కిచెన్ చెప్పాలి ఏదైతే ఉందో దానికి అశ్విని గారికి అయితే ఇచ్చారు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఈ సీజన్ మొత్తం ధ్రువంత్కి ఇచ్చారు కదా, అశ్విని గారు అలాగే ధ్రువంత్ వీళ్ళిద్దరికి ఆడియన్స్ ఫుల్ నెగిటివ్ ఉంది. కానీ ఈ సీజన్ మొత్తం ఏదైతే ధ్రువంత్కి ఇచ్చారో అప్పుడు కన్నడ ఆడియన్స్కి మండింది. ఈ సీజన్ పూర్తి ఎంటర్టైన్ చేసింది గిల్లీ పైన టీఆర్పీ తీసుకున్నారు. గిల్లీని అంతా నడిపించాడు. చూడడానికి కారణమే గిల్లీ. ఈ బిగ్ బాస్ సీజన్ 9 విన్నరే గిల్లీ. మీరు ఎలా ఈ సీజన్ పూర్తి ఎంటర్టైనర్ ధ్రువంత్కి ఇచ్చారో అంత బాగా నచ్చాడు. మీరు డబ్బులకు అమ్మేశారు దీన్ని. మీ షో కోసం, మీ టీఆర్పీ కోసం ఎంతలా చేస్తారా? ఇది ఒప్పుకోము, గిల్లీకే ఇవ్వాలి. ఒకవేళ గిల్లీని కనుక ఈ వారం విన్నర్ చేయకుండా ఏదైనా జరగాలి చూసుకుంటాం అని ఆడియన్స్ అయితే హోస్ట్కి అలాగే ఛానల్కి ఒక వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఇంకా అది సాలక ఈరోజు ప్రోమో రిలీజ్ చేస్తారు కదా, ఈరోజు ఎపిసోడ్ది ఫుల్ గిల్లీ పైన ఉంది. ఆ ప్రోమో అంతా ఎంటర్టైన్మెంట్ పరంగా. ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, ఫుల్ కామెంట్ బాక్స్ అంతా అదే ఉంది. ఏంటంటే ధ్రువంత్ బాగా ఎంటర్టైన్ చేశాడు ఈరోజు, అందుకే ఈ సీజన్ పూర్తి సుదీప్ సార్ వచ్చేసి కిచెన్ చెప్పాలి అతనికే ఇచ్చాడు. చూడండి ఎంత బాగా ఎంటర్టైన్ చేశాడు. ప్రోమో అంతా ధ్రువంతే ఉన్నాడు. గిల్లీ అసలు కనపడనే లేదు అని ఫుల్ వేసుకుంటున్నారు వాళ్ళని. గిల్లీ అంతా ఎంటర్టైన్ చేసి గిల్లీ గీయకుండా సీజన్ మొత్తం కిచెన్ చెప్పాలి. మీ కిచెన్ చెప్పాలకి అసలుకి ఇంకా వాల్యూనే లేదు. మీరు ఎక్కువ అంటే ఏంటి, కన్నడ ఆడియన్స్ అంతా ఆ చెప్పలేదో గిల్లీకి ఇస్తాం, టైటిల్ కూడా గిల్లీనే విన్నర్ అవుతాడని చెప్తున్నారు.